రాజ్మా కర్రీ చేయడానికి నైట్లోనే రాజ్మా తీసుకొని వాష్ చేసుకొని మంచిగా ఒక బౌల్ వేసుకొని నానబెట్టుకోవాలి. హోల్ నైట్ నానాలి. ఒకవేళ నైట్ కాకుండా వీలు పడకపోతే మార్నింగ్ కర్రీ చేసుకోవాలంటే 8 అవర్స్ ఖచ్చితంగా నానాలి. కర్రీ ఫ్రై చేసుకోవడానికి ఆనియన్ కావాలా, టమాటా, కొత్తిమీర, గరం మసాలా పౌడర్, పసుపు, ధనియాల పౌడర్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం. నానిన తర్వాత మార్నింగ్ ఒక కుక్కర్లోకి మార్చుకోవాలి. ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ అయ్యే వరకు పెట్టుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 విజిల్స్ 3 విజిల్స్ అయినా చాలు. రాజ్మా ఉడికే వరకు మనం అప్పటి లోపల కర్రీ స్టార్ట్ చేస్తాం. ఆయిల్ వేసుకోవాలి 2 గంటలు చిన్న గంటతో. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. తొందరగా ఉడుకుతుంది ఆనియన్. కొంచెం పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్ ఉడికిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించడం మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తాను. నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. కారం 2 స్పూన్స్ సరిపోతాయి. పచ్చిమిర్చి ఉంది కదా, కారం ఎక్కువ కాకుండా 2 స్పూన్స్ వేస్తాం. టమాటా యాడ్ చేస్తాం. టమాటా ఉడికే వరకు కొంచెం స్టీమ్లో మూత పెట్టుకోవాలి. సిమ్ము మీద పెట్టి కొద్దిగా కొంచెం సేపు మగ్గే వరకు మూత పెట్టుకోండి కొంచెం స్టీమ్లో. టమాటా ఫ్రై అయ్యే లోపల రాజ్మా బాయిల్ అయిందో లేదో చూసుకోవాలి, ఉడికిందో లేదో. ఈ తర్వాత ఇది తీసేసుకొని చెక్ చేసుకోవాలి బాయిల్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా కావాలి. అయితే ఇప్పుడు మనము వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలంటే రాజ్మా వాటరే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా తీసుకొని గ్రేవీ కోసం ఇదే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి నిదానంగా. కొద్దిగా వేసాను కదా, మళ్ళీ కొంచెం టేస్ట్కి యాడ్ చేసుకోవాలి సరిపడేంత. బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా ఉడికే వరకు. ఇప్పుడు ఇందులోకి రాజ్మా బాయిల్ అయింది, ఉడికిన రాజ్మా ఇలా యాడ్ చేసేయాలి. ఈ విధంగా కలుపుకోవాలి మేము. ఇంకా మీరు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నార్మల్ వాటర్ కాకుండా ఈ బాయిల్ చేసిన వాటరే యాడ్ చేసుకోవాలి.
ఇంట్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది చాలా బలం. మీకు పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. అన్నీ మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ రాజ్మా కర్రీ అయిపోయింది. చపాతీతో అయినా పూరితో అయినా చాలా బాగుంటుంది. వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ. మీరుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. రాజ్మా కర్రీ రెడీ.